నీట్ యూజీ పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం. నీట్ అక్రమాలు, పేపర్ లీకేజ్కు సంబంధించి సుప్రీంకోర్టులో వేరువేరుగా అఫిడవిట్స్ దాఖలయ్యాయి. కేంద్రం, సిబిఐ చేశాయి. ఇక నీట్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని అఫిడవిట్లో పేర్కొంది కేంద్రం. బీహార్లోని ఓ కేంద్రానికి మాత్రమే లీక్ అయి పరిమితమైందని, పేపర్ సోషల్ మీడియాలో లీక్ అవ్వలేదని చెప్పింది. ఇక నీట్ అవసరం లేదని అఫిడవిట్లో పేర్కొంది జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ. దానికి నీట్ యూజీ పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. ఇది సోషల్ మీడియాలో లీక్ అవ్వలేదు, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైందని ఎలా నిర్ధారణకు వచ్చారు అనేది ప్రస్తుతం వస్తున్న క్వశ్చన్. సో మొత్తానికి విచారణ అయితే 18కి వాయిదా పడినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్? పరీక్షల్లో అవకతవకలు జరిగాయి, దీన్ని రద్దు చేయాలనేటువంటి అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణకు వచ్చిన సందర్భంలో దీన్ని జూలై 18న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సిబిఐ మూడు కూడా దానికి సంబంధించినటువంటి నివేదికలు దాఖలు చేశాయి. సో వీటన్నిటినీ సుప్రీంకోర్టు పరిశీలించాల్సినటువంటి నేపథ్యంలో విచారణ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇప్పటి వరకున్న సమాచారం మేరకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ లీక్ జరిగింది. ఈ లీక్ అనేటువంటి పదాన్ని కూడా ఒప్పుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడ్డది. కేవలం మాల్ ప్రాక్టీస్ గా దీన్ని అభివర్ణిస్తోంది. సో ఈ మాల్ ప్రాక్టీసెస్ అనేది కేవలం బీహార్ లో మాత్రమే ఒక పరీక్షా కేంద్రంలో లిమిటెడ్ ఏరియాలో జరిగింది కాబట్టి దీనికి మిగిలినటువంటి విద్యార్థులందరినీ కూడా శిక్షించాల్సినటువంటి అవసరం లేదు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు, పెద్ద ఎత్తున సమయాన్ని కేటాయించారు. కాబట్టి అంతమంది విద్యార్థులకు శిక్ష వేయడం సరికాదు అనేటువంటి ఒక ధోరణిలో, దృక్పథంలో సుప్రీంకోర్టు ఉంది. కాబట్టి ఈ అంశం పైన ఇప్పటికే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి అన్ని విషయాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలాగే మద్రాస్ ఐఐటి కూడా దీనికి సంబంధించినటువంటి పరిశీలన జరిపినటువంటి సమయంలో అన్యూజువల్ గా ఎవరికి మార్పులు వచ్చినట్టు తమకు కనిపించలేదనేటువంటి విషయాన్ని కూడా తమ అధ్యయనంలో వెల్లడైందని ఐఐటి మద్రాస్ కూడా వెల్లడించింది. కేవలం ఇటు బీహార్ లో అలాగే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక సెంటర్ లో దీనికి సంబంధించినటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి కాబట్టి ఇవి అక్కడి వరకే పరిమితమయ్యాయి. కాబట్టి ఆ సెంటర్ లో తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందనేటువంటి ఆలోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపై పరిశీలన కోసం ఈ కేసు విచారణ జూలై 18కి వాయిదా వేసింది. ఓకే, ఆల్రైట్.